Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసుకున్నా సరే స్పిరిట్ సంబంధించినటువంటి టైటిల్ చర్చ మనం చూస్తూనే ఉన్నాం. అసలు అందులో నిజాలు ఎంత ఉన్నాయి, అసలు ఎవరి వాదన కరెక్ట్ ఏంటి, అసలు ఈ స్పిరిట్ ఇస్ నాట్ వన్ అనే టైటిల్ చర్చకి సంబంధించినటువంటి నరసింహ గారు అలాగే వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అన్నది వాళ్ళిద్దరు మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. అసలు ఏం జరిగింది ఏంటి, మీరు మీ మాటల్లో చూస్తేనేమో మేము చాలా సంతోషంగా అనౌన్స్ చేసుకున్నాం, చాలా సంతోషంగా టైటిల్ గురించి మాట్లాడుకున్నాం, ఇదంతా చేసాం, తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం ఇలా జరిగింది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి, టీ సిరీస్ వాళ్ళు ఎప్పుడు మీకు నోటీస్ పంపించడం జరిగింది ఏంటి? మేము రిలీజ్ కోసమని ఊరి దగ్గర నుంచి అన్ని డబ్బులు అన్ని పెట్టుకొని తయారు చేసుకుని వచ్చింది. ఇక్కడ చాంబర్ దగ్గర మనం ఆడియో ఫంక్షన్ పెట్టినాం. చాంబర్ లో పెట్టినాం. ఆడియో ఫంక్షన్ పెట్టిన తర్వాత 2-3 రోజు మాకు ఊరికి నోటీస్ వెళ్ళిపోయింది. అది ఎట్లా వెళ్ళిందంటే అది మేము చేసిన తప్పే. మన పేరు వంగా గారు మేనేజర్ గారు, వంగా డైరెక్టర్ గారు వాళ్ళ మేనేజరు అబ్బాయిని అడిగినట్ట, ఏందయ్యా మీరు సినిమా తీసినట్ట, ఏం సినిమా, మీరు స్పిరిట్ అనే పేరు మాదైతే మీరు ఎందుకు పెట్టుకున్నారని అడిగినట్టు. అడిగితే ఏం చెప్పానంటే, కాదయ్యా స్పిరిట్ అనే సినిమా మేము తీసినాము, ఇవన్నీ మాకు అని చెప్పంటే ఇవన్నీ ఇక్కడ అన్ని చెప్పించుకోండి, ఇంటికాడ అడ్రస్, మా ఊరు పేరు, మా పేరు మొత్తం అన్ని రాసుకొని ఆయన నేరుగా నోటీస్ ఊరికి పంపించేసాడు. ఓకే. మేము అంతా కసి డబ్బులు తెచ్చుకున్నాం కదా, మేము అంతా రెడీగా ఉంది, తిరుపతి కూడా పోయి చూసుకొని పోస్టులు చేయించుకోవడము, పలానా రోజు 29వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి మా ఆనందంలో మేమన్నాం. ఈ నోటీస్ ఇంటికి పోయినాక అక్కడి నుంచి చదివితే మీ సినిమా రిలీజ్ చేసుకోమని వచ్చినారని చెప్పి కొంతమంది చెప్పారు. సినిమా రిలీజ్ చేసుకోమని చెప్పడానికి మేము ఈ పనిలో మాకు నోటీస్ ఎందుకు పంపించారని చెప్పి మళ్ళీ ఏరే వాళ్ళ కూడా చదివించిందండి మా అమ్మాయి. సినిమా రిలీజ్ కాదు, సినిమా ఆపేయండి అని చెప్పి ఢిల్లీ నుంచి మీకు నోటీస్ వచ్చింది, ఈ సిరిట్ అనే సినిమా మాది, ఆ పేరు మీరు ఎందుకు పెట్టుకున్నారని చెప్పి ఆపేయమని వచ్చినారా. ఇదే ఆంధ్ర సంగతి అని చెప్పి మాకు మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పి ఇంకా మళ్ళీ ఇది చెరువులో పెట్టింది. ఇక్కడ తీసుకొని చూస్తే ఇది ఆపమని వచ్చినది, ఇది ఎందుకు ఎట్లా మీరు ఎందుకు ఎవరు పంపించారు సార్ అంటే, మేము పంపించాం, స్పిరిట్ అనే సినిమా మాది, స్పిరిట్ ఈజ్ నాట్ పక్కన పెట్టుకున్నాం, అది కాదు, ఈ పేరు మాది కాబట్టి మేమే ఇచ్చినామని చెప్పి ఆయన ఒప్పుకున్నాం. సరే మేము కూడా నోటీస్ ఇస్తాం, మీ అడ్రస్ చెప్పండి, ప్రభాస్ గారిది, మేనేజర్ది, నిర్మాత ముగ్గురు తీయమని చెప్పంటే వాళ్ళు నోటీసులు గీటించడం వీటానికి లేదు, ఈ కూడదు అని చెప్పాను. మరి మాది తీసుకుంటే మీరు ఎందుకు ఇరని అడిగితే అంటే ఈ సంభాషణ అంతా మీరు సందీప్ రెడ్డి వంగ గారి మేనేజర్ తో మీరు జరుపుతున్నారు, ఆయన మీకు టచ్ లో ఉన్నాడు. ఓకే. ఇంకా ఈగిపోయేసరికి మరి ఎట్లయితే వాళ్ళ అడ్రస్ ఎట్లా కావాలంటే గూగుల్లో కొట్టు వస్తుందని చెప్పి అన్నాడు. మా అబ్బాయి గూగుల్ కొట్టి ఇటు సంగతి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఏమనంటే నోటీస్ ఇచ్చినాక వాళ్ళకి రిటర్న్ నోటీస్ ఇవ్వాలి మనం, లేకపోతే వాళ్ళదే ఖాయమని వాళ్ళు 15 రోజులకు ఎప్పుడు మేము వాళ్ళని బతి దీన్ని చూసుకొని ఒక లాయర్ పట్టుకొని ఆయన ద్వారాగా నోటీస్ పంపించేసి, నోటీస్ పంపించినాక ఇప్పుడు మీరు నోటీస్ వంగ గారికి పంపించారా, ప్రభాస్ గారికి పంపించారా, ఎవరికి పంపించారు? ప్రభాస్ గారికి కాదు, వంగ గారికి, మన ఢిల్లీ నిర్మాత గారు. ఓకే, టీ సిరీస్ వాళ్ళకి పంపించింది. అవును. ఈయన కూడా దీంట్లో బాగా తరగతి ఈయన కూడా పోయినా. ఈ నోటీసులు పంపించినాక వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు, ఇట్లా ఇంటర్వ్యూలో మాట్లాడతారు, దేందయ్యా నోటీస్ పంపించినారు, మరి దీని కథ ఏంది అంటే, సినిమా రిలీజ్ చేసుకోయా వాటితో పనే ఉంది కానీ నువ్వు అంటే నోటీస్ ఇచ్చిన కదా, నోటీస్ అదేం కాదులే, నువ్వు సినిమా రిలీజ్ చేసుకోమని నేను మాట్లాడుతున్నాను. ఎవరు? ఈ మేనేజర్, వంగ గారి మేనేజర్. నేను చెప్పినా అయిపోయినా మీరు సినిమా రిలీజ్ చేసుకుని నేను అంటాను. వాళ్ళేమో నోటీస్ పంపించి వాళ్ళ ఖాతాలో కూర్చొని 2వ నోటీస్ కూడా పంపించింది మళ్ళీ ఎమ్మడే. ఓకే. ఈయన మాట్లాడిన 2 రోజుకో 3 రోజుకో రిలీజ్ చేసుకోండి, ఏం చదువుతాడు మీరు ఈసారి సినిమా రిలీజ్ చేసినా మరి ఏమన్నా దాని గురించి ఏమన్నా రిలీజ్ చేయడం, పోస్టర్ గానీ టైటిల్ గానీ దాని గురించి ఏమన్నా ఉన్నా గానీ సెల్లులు మొత్తం తీసేయండి, తీసేయకపోతే మేమేమైనా కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పి మళ్ళీ నోటీస్ వచ్చింది. ఇట్లా 6-3గా చేస్తాం. అసలు మాకేమైతే అర్థం కాదు. ఒకళ్ళేమో చేసుకోండి రిలీజ్ చేసుకోండి అంటున్నారు, మళ్ళా మరుసటి రోజు మళ్ళా నోటీస్ పంపిస్తున్నారు. మీకే అర్థం కావట్లేదు ఇది ఏం జరుగుతుంది. ఇదేంది కథని మేము అయ్యామంటే
ఇదేంటో దీని ఎట్లా మనం ఎవరికి చెప్పుకోవాలని చెప్పి మేము ఆలోచన చేసి ఇప్పుడు మా ఏమంటారు కెమెరాలు మాట్లాడే పేరు ఏమంటారు అది మామూలు మీడియా తోటి. మీడియా మీరు ఒక ప్రెస్ మీట్ లో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు కదా, అదేనా ఫస్ట్ ప్రెస్ మీట్ నోటీస్ తర్వాత? అదే అది పెట్టిన తర్వాత మళ్ళీ 2-3 పెట్టుకుందాం అనుకున్నాం. అక్కడ టైటిల్ ఒక పాట కొద్ది కొద్దిగా ఒక 10 నిమిషాలు వేసారు. ఇంకో చోట పోయి పాటలు, ఇంకో చోట పోయి ఇంకా అట్లా అన్ని చేసుకుందాము. 4 ప్రెస్ మీటింగ్ లో 4 రకాలుగా అన్ని కంప్లీట్ అయిపోద్ది, రిలీజ్ కూడా అయిపోద్ది. మేము సంతోషంగా ఉన్నాం. అదే దీని మీద ఇంకా ఇప్పుడు అసలు అమ్మ ఫైనల్ గా వాళ్ళ నుంచి ఏదైనా స్పందన క్లారిటీగా మీ దగ్గర ఏమన్నా వచ్చిందా? ఇంకా ఒక కన్ఫ్యూజన్ లోనే ఉన్నారా అంటే ఏం చెప్తారు? మాకు ఇంకా ఏం రాలేదమ్మా. మేము అందరిని అడుగుతా ఉన్నాం, ఈ పెద్దల్ని అడుగుతున్నాం, మంచి చెడు అడుగుతున్నాం. మా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్. మా సినిమా చేసింది కూడా మా తంగుల గురించి. మీకు మాకు ఏది లేదు, సంబంధమే లేదు అసలు. ఏలాంటి సంబంధం లేదు వాళ్ళకి మాకు. మేమేదో ఒక రైతులము, ఒక మూలలోకి వెళ్ళిపోతున్నాం పక్కన సైలెంట్ గా పోయి మేమేదో పోస్టులు చేర్చుకోవటం ఇట్లా మా పని మేము చేసుకుంటున్నాం. మేము 22 పెట్టుకుంటే డబ్బులు అందవని 29 పెట్టుకున్నాం రిలీజ్. ఇంకా రిలీజ్ చేసుకున్నాం అనుకో ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం మేము. మాకు అక్కడ ఈ రామదాస్ గారు చెప్పినట్టు 100 వేసుకుంటూ వచ్చో రాకపోయినో మా తృప్తి కోసం మేము వేసుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. మేము వెళ్ళిపోయే సమయంలో ఇంటర్ చూసి మా ఇంటికే నోటీస్ పంపించారు. మా ఇంటికి నోటీస్ పంపించే వరకు మా పిల్ల మాకు ఫోన్ చేసి మా రిలీజ్ చేసుకోమని అంటే మా కాడ టైటిల్ మా కాడే ఉంది, అది సంసార్ మా కాడే ఉంది, అన్ని మా దగ్గరే ఉన్నాయి, పోస్టులు మేమే వేయించుకున్నాం, అన్ని మా దగ్గర ఉన్నాయి. మాకింటికి పంపించేది ఆడెవరు ఉండరు, పంపిస్తే మా కాడికి పంపించాలి కదమ్మా. ఇదేంటంటే మళ్ళీ ఒక ఐవారి కాడికి పోయి చదివిస్తే కాదమ్మా మీ సినిమా ఆపేయమని మీకు నోటీస్ ఇచ్చినారు. ఎవరు వంగ గారు ఎవరో మేనేజర్ అంట ఢిల్లీ నుంచి వచ్చినది అని చెప్పి వచ్చినది అని చెప్పాను. ఇదేంది పంపించటము, మేమేమో వాళ్ళని అడిగి తీసుకోలేదు, వాళ్ళ సరి కూడా మేము అనుకోలేదు. మాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. వాళ్ళు 100 కోట్లు ఇవాళ మాకు నోటీస్ వచ్చినాక వాళ్ళు 100 కోట్లు పెట్టి తీశారు. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ప్రభాస్ గారు, వంగ మేనేజర్ గారు, వంగ గారు అని వీళ్ళు ఇప్పుడు తెలిసింది. కానీ మాకు సినిమా నోటీస్ వచ్చేంత వరకు కూడా మీకు ప్రభాస్ ఎవరో తెలీదు, వంగ ఎవరో తెలీదు, టీ సిరీస్ వాళ్ళు ఎవరో తెలీదు. తెలిసిందల్లా మీ డబ్బులు తీసుకొచ్చి మీరు సినిమా తీసుకున్నారు, ఆ సినిమా ఆడినా ఆడకపోయినా రిలీజ్ చేసుకొని వెళ్ళిపోవాలన్నది మీ ఆలోచన. అంతే మా ఆలోచన. అదే మాకు రూపాయి వస్తుంది, ఈ రూపాయి మేము తీసుకుపోయి ఇంట్లో మిద్దెలు వేసుకుందాం, మేళలు వేసుకుందాం అని అసలు మాకు ఏలాంటి. అమ్మ మీరు సారీ మిమ్మల్ని ఆపినందుకు ఏమనుకోకండి. మీ అల్లుడి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి మరి ఏవో పోస్టల్ కార్డులు తక్కువైనాయి అని చెప్పి ఖర్చు పెట్టి చేశారని అన్నారు. అసలు ఇప్పుడు ఎంత చేస్తున్న పోరాటం దేనికి అన్న క్లారిటీ ఎవరికి రావట్లేదు. ఇటు చూస్తున్నా గానీ, మాట్లాడుతున్న మాకు కానీ, చెప్తున్న మీకు కానీ, చూస్తున్న ప్రేక్షకులకు గానీ అందరు మాదిలో ఉన్న మెదిలే ఒకటే ఏంటంటే అసలు ఎందుకు జరుగుతుంది ఈ పోరాటం, దేనికి జరుగుతుంది? ఇప్పుడు టైటిల్ మేము ఉంచుకుంటాము, మేము రిలీజ్ చేసుకుంటాం, మమ్మల్ని వదిలేయండి అనా, లేదంటే ఏంటి మాకెంతో కొంత ఏమన్నా డబ్బులు ఏమన్నా సహాయం చేస్తే మేము ఈ టైటిల్ మార్చుకుంటాం. ఎందుకంటే చాలా సినిమాలు మేము చూస్తూ ఉన్నాం అమ్మ, మీరు కొత్త ఏమో గానీ మేము చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం. టైటిల్ జస్ట్ పేరు బాగోలేదని జస్ట్ 2 రోజుల ముందు 3 రోజుల ముందు టైటిల్ మార్చుకోమని సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి. ఒక 10-15 సినిమాలు టైటిల్ మార్చుకున్న సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గానే హే భగవంత్ అనే సినిమాని హే బలవంత్ అని మార్చడము, అలాగే వానర అనే టైటిల్ ని అలా కొంచెం అవన్నీ మార్చడాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడి పేర్లు వస్తున్నాయి, ఇది అని చెప్పి వాళ్ళే మార్చుకున్నారు. టైటిల్ మార్చుకుని సినిమా రిలీజ్ చేసుకున్నారు. మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆల్మోస్ట్ అన్ని చేశారు. ఇప్పుడు మీ ఫైనల్ కంక్లూజన్ ఏమనుకుంటున్నారు? అసలు మీరేమో టైటిల్ మార్చని అంటున్నారు, టీ సిరీస్ వాడేమో చిన్న మ్యూజిక్ వాడుకున్నా కూడా వాళ్ళందరికీ వాళ్ళు మొత్తం టీ సిరీస్ వాళ్ళు చిన్న మ్యూజిక్ వాడుకున్నా వాళ్ళు ఖచ్చితంగా కాపీరైట్ ఇష్యూస్ అన్నవి చేస్తారు. మాది అని వాళ్ళు అనుకున్నాయన్నీ అలా చేస్తారు. ఇప్పుడు మీ ఆలోచన ఏంటి? అసలు మీ సినిమాకు ముందు తీసుకెళ్దామని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు మరి మీరు ఏమైనా టైటిల్ ఇంకా ఒత్తిడి పెరిగిపోయింది అనుకోండి, మీకే మనకి ఎందుకు వచ్చిందిరా ఈ టైటిల్ మార్చేసుకున్నాం అన్న ఆలోచన కూడా రావచ్చు. లేదు మేము మార్చుకోము అన్న ఆలోచన కూడా ఉండొచ్చు. చాలా సినిమాలు టైటిల్ మార్చుకుని రిలీజ్ అయినాయి, చాలా సినిమాలు అదే టైటిల్
ఆ సినిమా వాళ్ళతో మాట్లాడుకుని ఒప్పందం చేసుకుని అదే సినిమా టైటిల్ తోటి రిలీజ్ అయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు తొలి ప్రేమ కావచ్చు, అప్పుడు పవన్ కళ్యాణ్ది ఉంది, ఇప్పుడు వరుణ్ తేజ్ది ఉంది. అలాగే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అప్పుడు పవన్ కళ్యాణ్ది ఉంది, ఇప్పుడు యాంకర్ ప్రదీప్ అనే అతనిది ఉందన్నమాట. సో అలా కొన్ని సినిమా టైటిల్ పాతవి కూడా ఉన్నాయి. సో అలా మీరు కూడా మీ టైటిల్ ని పెట్టుకుని రన్ చేసుకోవచ్చు. అసలు మీ ఆలోచన ఏంటి? ఎందుకు సెన్సార్కి వెళ్ళడం తెలిగి టైటిల్ మార్చుకోమంటే ఇబ్బంది మార్చుకునేవారు. మేము 2 సంవత్సరాల నుంచి అన్ని ఛానల్ దగ్గర పోయి మా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి అందరికి చెప్పుకొని ఒక సినిమాకు మేము గుర్తు దొరికింది. ఇవాళ మేము టైటిల్ మార్చుకోవడానికి మాకు తెలియదు, డబ్బులు లేవు, ఈ పేసాన్ని మళ్ళీ చేసుకోలేము. ఇంక మళ్ళీ టైటిల్ మార్చుకుంటే మేము చేసిన ఒకటే చేయకుండా ఒకటే. ఈ టైటిల్ మార్చుకొని ఏదో ఎంతో కొంత ఇస్తారని మాకు పోయొద్దు, మేము మార్చుకునేది కూడా లేదు. వాళ్ళు ఏమన్నా చేయని అంటే వాళ్ళ పేరు పెట్టుకున్నా వాళ్ళు ఏదన్నా పెట్టుకుంటే వాళ్ళు ఇవాళ తీయని మరి నిన్నటి వాళ్ళం ఇవాళ వచ్చాయని సినిమా పేరు పెట్టుకొని మా సినిమా పేరు పెట్టుకున్నారని ఉదరాయిస్తులు అవుతారంటాం చెప్పడం అదే కదా, అంతే కదా. అదే అంటే వాళ్ళు సినిమాలో అది ఏదన్నా కాపీ కొడితేను పాట మనం ఏదైనా పెట్టుకుంటేను వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఏది పెట్టుకున్నా టీ సిరీస్ వాళ్ళు కాపీ రైట్ స్ట్రైక్ వేస్తారు. బేసిక్ గా పాటలు లాంటివి ఇలాంటి ఏమన్నా నోటీసులు కూడా పంపిస్తారు. చిన్న విషయాన్ని కూడా వాళ్ళు చాలా ఇదిగా తీసుకుంటారు టీ సిరీస్ వాళ్ళు. అంటే వాళ్ళు మాకంటే ముందు చేసుకున్నానా వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు నాకు పెట్టుకున్నా గానీ తీసేస్తారా? ముందు ఎవరు మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు టైటిల్? వాళ్ళకంటే 2 నెలల ముందు రిజిస్టర్. మీరే 2 నెలల ముందు తీసుకున్నారు. కరోనా వచ్చింది చూడు, 2020లో కరోనా వచ్చింది. వాళ్ళకంటే 2 నెలల ముందు వాళ్ళ సినిమా టైటిల్ ఏమో 2 నెలలు వెనక, మా సినిమా వాళ్ళ సినిమా కంటే 2 నెలలు ముందు. మీరు 2 నెలల ముందే తారీఖులు మాకు తెలియదు లేదు. మాకు మేము ఇప్పుడు నెల నాడు కడుపుతోనే కన్నది. ఈమె కడుపుతో 2 నెలలు వెనక ఏమో కన్నది. ఈమెకి ఆ ముందు పేరు పెడతారా? నేను అడుగుతున్నా. నాకంటే మోటు వాళ్ళం మేము, మోటు పద్ధతులు మేము అడుగుతున్నాం. ఆ ముందు 2 నెలల ముందు ఆమెకి ఏం పేరు పెట్టుకుంటారు? నరసమ్మనో ఎల్లమ్మనో పుల్లమ్మనో పెట్టుకుంటారు. వెనక పుట్టిన ఆమె పెట్టుకుంటది చింతాకో యాపాకో ఏం పెట్టుకుంటది. అవునా? ఈ 2 పేర్లు చెట్టు ఎట్ట అవుతాయి అమ్మా? 2 నెలలకి తేడా ఎంత ఎడమ ఉంటది? ఇంత ఎడమలో మమ్మల్ని పేరు మార్చుకోమని అడగటానికి ఎవరు వాళ్ళు? నేను పబ్లిక్ అడుగుతున్నా, ఎవరు వాళ్ళు? ఇప్పుడు నేను పేరు పెట్టుకున్నాక నా పేరు నువ్వు మార్చుకోమంటానికి ఎవరు? నీకంటే 10 సంవత్సరాల ముందు నాటి నుంచి సినిమా చేశా. 13 సంవత్సరాల నుంచి కలగన్న సినిమా ఇది. నా ఇష్టంతో నా తీసుకున్నా. నేను ఒక మాతంగిని అవస్థ ఇది. ఆడవాళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా జనాలు? పట్టుకుంటారు, పీగుతారు, చంపుతారు, వాళ్ళని ఏనబంగా చేస్తున్నారు. అందుకు ఆ వ్యవస్థ కోసం నేను సినిమా తీసుకున్నా. నా పేరు సిరిట్ ఈజ్ నాట్ వన్. నా టైటిల్ పేరు ముందు పెట్టుకున్నా. నాకు టైటిల్లో ఏదైనా తేడా ఉంటే సంసార్ బోర్డులో సంసార్ ఇస్తారా? ఎవరు? మరి ఆ రోజైనా అమ్మా ఈ టైటిల్ మంచిగా లేదు మీకు సంసార్ అట్టించామని అడుగుతారా? అడగరా? అది సెంట్రల్ గవర్నమెంట్ లో తెచ్చుకున్నా. అది నా పేరు. చిన్నపోయిన నరసమ్మ గారికి టైటిల్ మీద చిరిట్ ఈజ్ నాట్ వన్ అని సినిమా పేరు ఇచ్చారు నాకు. ఇప్పుడు నీకంటే 2 నెలల ముందు నా టైటిల్ పేరు, నా సినిమా పేరు, నా సంసార్ మొత్తం నా వచ్చినప్పుడు ఈ రోజు నువ్వు వెనక 2 నెలల నాటు మా టైటిల్ మా వచ్చే వరకు నీ సినిమా ఎక్కడ అసలుకి అది అవను కూడా అవల, నాకు చేయను కూడా చేయలే, మొదలు కూడా పెట్టలా. నువ్వు మొదలు పెట్టినాడు ఇవాళ నేనెట్ట మార్చుకుంటానని నువ్వు నాకు నోటీస్ ఇచ్చావు. ఎందుకు నోటీస్ ఇస్తావు? నేను ఎందుకు మార్చుకుంటా? నీకు అవసరమా నేను మార్చుకోవాలని? 2 నెలల ముందు నాది వచ్చింది, నీ 2 నెలలు వెనక నీవి వచ్చింది. నువ్వు మార్చుకో. సినిమా నువ్వు ఆడను చేయను కూడా చేయలే. అదే సినిమా ఇంకా రెడీ అవ్వలేదు, తీయలేదు, షూట్ లొకేషన్ కూడా జరగలా నీకు షూట్ కూడా జరగకుండా నువ్వు నన్ను ఎట్ట అడుగుదామని? నా సినిమాకు నీ సినిమాకి ఎంత డిఫరెంట్ ఉంది. నా సినిమా ఏమో సిరిట్ ఈజ్ నాట్ వన్, నీ సినిమా ఏమో ఒట్టి సిరిట్. నా పేరు నువ్వు పెట్టుకున్నావని మేము ఇవ్వాలి నోటీస్. అవునా కాదా? అంతే. మేము ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చి పప్పు గారి కాడ కూడా ఒకసారి మా సినిమా పలాని సినిమా పలాని ఎంత కూడా మాట్లాడి చెప్పినాం కదా. అప్పుడు ఏ సినిమా పేరు చెప్పినాం? సిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పినాం కదా. 3 సంవత్సరాలు వీళ్ళు ఏమన్నా మర్చిపోయినరా లేకపోతే? మీరు అన్నది కరెక్ట్ గానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా చెప్పాలంటే ప్రభాస్ అన్న ఆయన పెద్ద స్టార్, సందీప్ రెడ్డి వంగ
2-3 సినిమాలు చేసిన తర్వాత ఆయన ఆయన 2 సినిమాలు ఏమో చేశారు, అర్జున్ రెడ్డి ఒకటి, యానిమల్ ఒకటి. 2 సినిమాలు సూపర్ టూపర్ హిట్. ఆయనకు ఒక మంచి పేరుంది. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ పెద్దవాళ్ళే, మీతో పోల్చుకుంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళే, చాలా పెద్దవాళ్ళు, నిజంగానే పెద్దవాళ్ళు. అయితే ఇప్పుడు ఆయన సినిమా అనగానే ప్రభాస్ గారు జస్ట్ అలా కనపడంగానే ఆ స్పిరిట్ 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 అని అందరికి తెలుసు. నిజంగా మీరు 2 సంవత్సరాల క్రితం సినిమా కంప్లీట్ చేసినా సరే మీదంటూ ఒక సినిమా ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ప్రస్తావన వచ్చిన తర్వాత నోటీస్ వచ్చింది, ఓకే ఇలా మాకు నోటీస్ వచ్చింది అన్న తర్వాత మీరు బయటకు వచ్చి మాట్లాడడం తర్వాత జనాలకి అరే ఇదేదో గొడవ జరుగుతుంది, ప్రభాస్ సినిమా టైటిల్ కి వీళ్ళ టైటిల్ కి ఏదో క్లాష్ ఉంది అని ఒక ప్రస్తావన రావడంతో మీ సినిమా అంటూ ఒకటి ఉంది అని జనాలకు తెలుసు. ఇది వాస్తవా కదా, ఒప్పుకుంటారా లేదా? మేము ఒప్పుకోవటానికి 3 సంవత్సరాల నుంచి సిరిట్ ఈజ్ నాట్ వన్ కొడితే సిరిట్ ఈజ్ నరసమ్మని కొడితే నా సినిమా కూడా నేను కాదనట్లేదు, కానీ ఆయన జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తేనే ఆయన ఎక్కువ గుర్తుంటదా? మొత్తం మనం పబ్లిసిటీ చేసుకున్నా అది ఒకటి పెట్టుకుని వస్తుంది. అవునండి, నేను మీకు అదే చెప్తున్నా. అది పాత సినిమా పేరు, ఒకటే సినిమా పేరు మీద 2-3 సినిమాలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు రిలీజ్ చేసేద్దాం అని అనుకుంటున్నారా? ఏది ఎలా జరిగినా పర్వాలేదని అనుకుంటున్నారా? లేదా ప్రభాస్ గారి నుంచి ఏదన్నా సహాయం లాంటిది ఆశిస్తున్నారా? ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పటికీ ఒక క్లారిటీ రావట్లేదు. మేము క్యారెక్టర్ గా చదువుతున్నాం అమ్మా, మీరు క్యారెక్టర్ గా చదువుతున్నాం కానీ మా క్యారెక్టర్ వల్ల అర్థం చేసుకోవట్లేదు, జనాలకు కూడా అర్థం కావట్లేదు. మేమేం చదువుతున్నాం అంటే ప్రభాస్ గారి సినిమా స్పిరిట్ అనే అన్నారు, అది ఉత్తి స్పిరిట్, ఇది స్పిరిట్ ఈస్ నాట్ వన్. తేడా ఉందా లేదా దానికి దీనికి? అప్పుడు ఆయన పెద్దోడే, మేము చిన్నోళ్ళమే కాబట్టి ఆయన కాలి కింద మట్టి లాగానే ఉన్నాం కాబట్టి మేము మట్టిలో పోయి ఉన్నాం కాబట్టి మేమేం అడుగుతున్నామంటే నీది స్పిరిట్ ఈజ్ నాట్, మా స్పిరిట్ ఈజ్ నాట్ వన్, నీది స్పిరిట్. నువ్వు ఒక మాట మాకు చెప్పు, మాకు వాళ్ళకి ఏలో ఇదే అడుగుతున్నాం కదా, ఇవ్వరంగా అడుగుతున్నాం కదా, మేమేమైనా సాటి పెట్టి అడగలేదు కదా. ఈ ఈడియాల ముందు చివరంగా నీది పెద్ద సినిమా, మాది చిన్న సినిమా, నువ్వు ఒక ఇయ్యమని కూడా మేము ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఏ రకంగా అడుగుకుంటా ఉన్నాం. నీ సినిమా పెద్దది, నీది అచ్చం సిరిట్, మాదే సిరిట్ ఈజ్ నాట్ వన్. మా తంగుల గురించి మా సినిమాకి ఆ ఇచ్చిన నోటీస్ ఇవ్వయ్యా, మేము పోయి ఏదో ఒక పుట్టలో జానుకున్నట్టు ఎక్కడో చేసుకుంటామని వివరంగా అడుగుతున్నాం. ఇంకా ఈ క్లారిటీ తెలియాలంటే ఏం చెప్పాలి? మేము చచ్చిపోవాలి ఇంకా వాళ్ళకి చెప్పడానికి తెలియదు. టైటిల్ వాళ్ళకే వచ్చింది, మాకంటే 1 సంవత్సరము 6 నెలల ముందు అనుకో, మేము వదిలిపెట్టి దింకెళ్తామో సత్తపోతాం, ఎవరికి అవసరం లేదు. మాకంటే ముందు సెన్సార్ వచ్చింది, మాకంటే ముందు టైటిల్ రిజెక్ట్ అయిందని కానీ చూపించగలిగితే మేము వాళ్ళు అడగకూడదు. మేమేదో కావాలి. మీరేమంటున్నారంటే క్లియర్ గా మాకన్నా 1 రోజు ముందు మీరు పెట్టుకున్నట్టయితే చూపించండి, మీరు వదిలేస్తాను అంటున్నారు. ఇదే మాట మీద మీరు ఇద్దరు ఉన్నారు, అంతే కదా? సో ఆ క్లారిటీ వాళ్ళ నుంచి రావట్లేదు, కానీ నోటీసులు మాత్రం వస్తున్నాయి. ఆ సినిమా టీం నుంచి సందీప్ రెడ్డి వంగ గారి మేనేజర్ తప్ప ఇంకెవరన్నా మీకు టచ్ లో ఉన్నారా? అది ఒకనాడు మాట్లాడండి, మళ్ళీ నిన్న ఇప్పుడు దీని గురించి అడిగితే మీరు చేసుకోండి అనే మాటలే వచ్చినాయి. చేసుకోమంటున్నామ్మా, ఈ మళ్ళా ఇంకో నోటీస్ వస్తుంది. మళ్ళీ మేము ఎడ చేసుకుంటాం, అయ్యా నువ్వు చేసుకోమని నువ్వు అంటాను. నేను మళ్ళీ అన్న ఏమో తంటాలు కూడా ఆపేశారు కదా, పట్టణం లేచి కానీ మళ్ళీ మొదలు పెట్టి రిలీజ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు రేపు పొద్దున ఆల్ లేకపోయినప్పుడు ఏం చేయాలి ఒక్కలో అయితే ఇక నోటీస్ ఉంది కదా, అయ్యాలో అడ్డ సంఖ్య కదా, నీ నోటీస్ నీ చేతులు ఉన్నప్పుడు నేను ఏమి చేయలేను. మా కూరలు నా చేతులు ఉన్నట్టు, మా కూరలు నీ మామూలుగా తీసుకున్నావా, ఎవరైనా చేతి తీసుకున్నావా, మా దాంతో నీకు అవసరం లేనప్పుడు ఎందుకు తీసుకోవాలి. అదే కానీ మా ముందు వాళ్ళు అయ్యి ఉంటే నువ్వు అన్న చూడ ఆయన ఢిల్లీ ఆయన టీ సిరీస్ ఈ యొక్కలో లోపల దిగించి మమ్మల్ని ఏదో చేసేవాడు. ఏది వాళ్ళకి ముందు అయ్యి వాళ్ళకి సెన్సార్ ఏం తెచ్చుంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం. వాళ్ళదే నువ్వు అన్నట్టు పాట వచ్చినా ఒకటి ఏదైనా వాళ్ళ దాంట్లో తెస్తే తాట తీస్తాడని కొంచెం ఒప్పుకున్నాం దానికి. మరి మేము 4 నుంచి లవోలు వచ్చి మొత్తుకుంటున్నామే, ఎవర్రా వాడని ఒకసారి ఎవరితో చెప్పేయడమా ఏదైనా చేయడం జరగాలి కదా. ఎవరినో అడగటం, వాళ్ళ సినిమాలో చేసిన వాళ్ళు అడుగుతాం, వాళ్ళ మేనేజర్ని వాళ్ళు హీరోని కూడా బతిని అడుగుకుంటారు. ఈ విషయం వాళ్ళకి తెలియజేయమంటాను. షార్ట్ గా చెప్పుకున్నది అయితే వాళ్ళు గిన్నరా లేదనుకోవచ్చు. మేము ఎవరిని అడుగుతాను, వాళ్ళ హీరోని అడుగుతాను, హీరో చెప్పడా, డైరెక్టర్ అడుగుతాను, డైరెక్టర్ చెప్పడా, వాళ్ళ మేనేజర్ కూడా. మరి వాళ్ళు తెలిసి కూడా మెదలు కూడా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎట దొక్కాలని ప్లాన్ వేస్తాను అనుకుంటున్నాం, వీళ్ళ బయటకు రానియద్దు అంటే ఇది దానికి సంబంధించింది కాదు. కాకపోయినా ఇతడి వాళ్ళు ఎందుకు బయటకు రావటం, సినిమాలు తీరు ఎప్పుడైనా కానీ
వీళ్ళు చూసి ఇంకొకటి తీస్తారు, ఇంకొకటి తీసి వాళ్ళందరూ బాగుపడతారు, వీళ్ళందరూ మనకి వస్తే చెడ్డ పేర్లు వస్తాయి అనే ఆలోచన ఉందో ఏమో మాకు అర్థం కావట్లేదు. Okay. మేము అనుకోవడం ఇదే. అమ్మ, మీకు ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా సపోర్ట్ ఉన్నారా? ఇక్కడ ఇండస్ట్రీ పెద్దల్లో కానీ ఎవరన్నా కానీ, మీరు సినిమా తీశారు, రఘుబాబు గారు మెయిన్ లీడ్గా, కొన్ని పోస్టర్లు మేము చూస్తూ ఉన్నాము. అయితే వాళ్ళు కానీ యాక్టర్స్ కానీ ఎవరన్నా మీతో పాటు ముందుకు వచ్చి అలా కాదమ్మా మేము సహాయం చేస్తామని కానీ ఎవరన్నా ఇండస్ట్రీ నుంచి మాకు ఎవరు చేయలే. పేరు బతులు అడుగుతున్నాం, చిరంజీవి గారిని అడుగుతున్నాం, సార్ మీరన్నా ఒకరం ఇది వాళ్ళదే నన్ను చదువుతారా లేకపోతే మాదే చదువుతారా మీరు తెలుసుకోండి ముందు. మేమంటామంటే నెమిలి బిడ్డ నెమిలికి ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు, మేము మాదే అని అంటున్నాం. అది మీరేనొద్దు, చూడండి, చూసి మీరు పరిశీలించి చెప్పండి. మేమైతే వాళ్ళకి ఎదురు మాట్లాడలేము, మా మాటలు చెవులు పడవు. వాళ్ళ కుక్క పిల్లలు అనిపించినా మేము అడిగిపోతాం, మాట్లాడతామని చదువుతాం. తర్వాత చిరంజీవి గారిని అడిగాను, పవన్ కళ్యాణ్ కూడా నేను చెప్పుకుంటాను. మీరు చూడండి, మీరు సినిమాలు ఉన్నవాళ్ళు కాబట్టి మరి సినిమాలకు పెద్దలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంత లావున గోడ ఆడుతున్నప్పుడు ఏంది అక్కడ ఏం జరుగుతుందని ఆలోచన చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇది మంచిదా చెడ్డదా, ఇది తప్పు ఉందా, ఇది తప్పు లేకుండా కూడా ఏదైనా యాక్షన్ చేస్తుందా, లేకపోతే ఎవరైనా చెప్పిన పనులు చేస్తారా అనేది తెలుసుకోవాలి వాళ్ళు. తెలుసుకొని మనం పిలిపితే పాకపోతే మేము దొంగలం. ఇదేది లేకుండా మీ నోటీస్ దగ్గర మీరు ఆగుతున్నారు, మీరు ఆడో పాడ ఇంకా మాకు చాలా మేలైంది ఈ ఛానల్ ద్వారా కొంతవరకు చెప్పుకోగలిగినాం. లేకపోతే చెప్పాలి మేము ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి, చచ్చిపోవాలి. టీవీలకు వస్తే వాళ్ళకి ఏం రాలేదు కాని రాలేదు అన్నప్పుడు ఈ లేకపోతే మేము ఎవరు చెప్పుకోవాలి, మా మాట ఎవరు ఇంటి గేట్ కట్టుకోరు అనేది ఎవరు చెప్పాలి మేము అనేది మేము అడుగుతాం. దీనికి పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీరు దీన్ని పరిశీలించండి, ఈ సెన్సార్ వచ్చిందా రాలేదా, మాకు దానిసి అది రిజిస్ట్రేషన్ అయిందా అవ్వలేదా, ఇది వచ్చిందా నిజమే కనుక్కోండి. వాళ్ళదే ముందైంది అనుకో ఇంకా మేమే వాళ్ళకి దండం పెట్టి మాది తప్పు అని నేను చెప్పుకో దిక్కెళ్తాం మేము మా తంట మేము పడతాం. మేము వాళ్ళు అది మేము అడుగుతుంది మాది కాబట్టి ముందు నిబ్బరంగా చదువుతాను. ఒక ఛానల్ 10 ఛానల్ కూడా 10 ఛానల్ చదువుతాను. వాళ్ళు ఏమి రావాల్సిన బాధ్యత. మీరు ఎంతగానో మాట్లాడుతున్నారు కదమ్మా, ఒకవేళ ప్రభాసే కావచ్చు లేదంటే వాళ్ళే కావచ్చు, ఒక అడుగు వాళ్ళు దిగి, అంటే మీరు ఇప్పుడు దాకా అంటున్నారు ఎవరు రెస్పాండ్ కావట్లేదు అని, అమ్మ మీకు ఎంత ఖర్చు అయిందో అంతా నేను ఇచ్చేస్తానని ఒకవేళ ప్రభాస్ అంటే డబ్బుల పరంగా మీరు ఎలాంటి ఆన్సర్ తో ఉన్నారు? తీసుకోవచ్చు కదమ్మా. నేను ఒక మాట అడుగుతున్నా, ఇక్కడ జనాలు ఏమంటారంటే వాళ్ళకి ఇచ్చింది చాలా మందికి, నీ మీద అభిమానమో నా మీద అభిమానమో మన ప్రభాస్ గారి మీద అభిమానమో ఇంకొక ఆయన బంగా గారి మీద అభిమానమో లేకపోతే పైన నిర్మాత మీద అభిమానులు ఉంటాయి కదా. వీళ్ళు వేసిన నాటకం అంతా డబ్బుల కోసం వేసిండ్రు, మేము డబ్బుల కాదు. నువ్వేమన్నాను ఈ డబ్బులు తీసుకొని మళ్ళీ మేము అది చేసినాం అనుకో, మేము డబ్బుల కోసమే చేసిన నాటకం అయినట్టు కనపడదు. ఆల్రెడీ ప్రస్తావన వస్తుంది ఇంటర్నెట్ లో, వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు ఇదంతా. ఈ ఛానల్ ఏం మాట్లాడుతాను, మా నోటీస్ మాకు రిటర్న్ ఏంటి, మా బతికేదో అంతే, 2 నెలలకు 3 నెలలకు లేదా మాకన్నా ముందు మీరు చేశారని ప్రూవ్ చేసుకోండి, మేము వదిలేసి వెళ్ళిపోతా అంటున్నాను. అంతే అంతే. మరి అప్పుడు మేము ఈ నోటీస్ ఎత్తుకొని రమ్మంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. చేస్తున్నారు మరి మేము ఎవరికి చెప్పుకోవాలనేది చూద్దాం. మేము కూడా ఇంకా ఏమంటాం, సరే వాడు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మనిషికి సావు దరిదాపులకు వచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకోవాలి కదా, తప్పదు. అవును, పెద్దోళ్ళే, మేము కాదనలా, ఆయన ఏమి చేయలేము, మనం ఏమి కాదనలా. ఈ విమర్శం అడుగుతుందంటే చిన్నోళ్ళు సినిమా చేయొద్దని దీనికి ఏమన్నా నేను తెచ్చుకున్నారా, మీ సినిమా కాదు మా సినిమా అని ఇన్నిసార్లు ఇన్ని ఛానల్ చెప్పుకున్నప్పుడు మీరు సమాధానం రాలేదు. సినిమా మాదే, ఎవరు మాదే, మా కష్టమే, ఎవరు ఏం రూపాయి ఇచ్చిందేం కాదు. ఏ పని చేసిన వాళ్ళకైనా రూపాయి కూడా మేము పర్వాలేకుండా ఇచ్చుకొని సినిమా లక్షణంగా చేసుకున్న సినిమా నువ్వు ఆపొద్దు. ఆపుతున్నావంటే వెళ్ళి 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 మొన్న ఏమంటుంది, ఇక్కడి నుంచి ఎవరు న్యాయం చెప్పలేరు, ఎవరు మనం సపోర్ట్ చేయరు, మనం పోయి ఏదో అదేంటి నోటీసులు పోటీ చేద్దాం. నోటీసులు పోటీసులు ఇచ్చి ఇలా మనం వాళ్ళు ఎంత మనం ఎంత, మన రాష్ట్రానికి కాదు మొత్తానికి పేరు తెచ్చినవాడు మహారాజు, అదే ప్రభాస్ గారు. సినిమా పేరులోకి ఇప్పుడు మంచి పేరున్నాడు, వీళ్ళ మీద వాళ్ళు వేసినారని చెడ్డ పేర్లు, అది మాకు అవసరం లేదు. ఇంకా తప్పదైనప్పుడు ఏం చేయాలా, మన మనిషికి పితికి పట్టుకున్నప్పుడు ఏదో పట్టుకోవాలి. వెళ్ళి వెళ్ళి ఎదురు తిరుగుతుంది తొక్క కూడా, మనిషి కూడా ఎదురు తిరుగుతాం. మేము కూడా సావటమా ఎదురు తిరగటమా, ఇది లాస్ట్ క్వశ్చన్. పేరైతే మార్చుకోవడానికి వీలు కాదు, మార్చుకుంటే మేము దొంగలం పనికి మన వాళ్ళం అయిపోతాం. మేము మార్చుకోము పేరు, అప్పుడైతే ఓరకనే మార్చుకుంటారు. ఒక్క మాట జస్ట్ ఇలాగని చెప్పుకుంటే టైటిల్ వచ్చినప్పుడు సెన్సార్ వచ్చినప్పుడు మా సినిమా పేరు పెట్టినారు ఏంది మీరు, ఈ సంగతి ఒక్క మాట, మాకు రూపాయి కూడా పని లేకుండా శుభ్రంగా అయ్యా మీకంటే మా గొప్పలు ఎవరు శుభ్రంగా పక్క తొలిగోళ్ళు కదా, మేము దొంగతనంగా చేయలేదు. వీధిలకు పేపర్లకి చెరువులకి మొత్తానికి ఇచ్చి చదువుతాను, సిరిటీస్ నాటు మాది సిరిటీస్ నాటు మాది. అప్పటి నుంచి తెలుసుకోవాలని ఇవాళ తెలుసుకున్నారంటే
మా ఊరు ఎవరైనా చెప్పుకుంటారే వాళ్ళకి స్వయం పట్టిందిరా వద్దంటే సినిమా తీసారు ఇలా వెళ్ళాం కానీ మా ఊరు ఏమో చెప్పుకుంటారా అని మా డౌట్ కూడా ఉంది. ఇప్పుడు మేము అది అనుకోవాలి ఇంకా అంతే కదమ్మా. మరి ఇప్పుడు ఇంక ఇలా కచ్చలేదు మరి మాదేమో కంట్లో పడే సినిమా కూడా కాదు. మరి ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందనేది మాకు అర్థం కావట్లేదు. మా మీదకి ఆయన మా మీద కచ్చా కూడా లేదు, మాకేమో ఆయన ఖర్చు పెట్టుకునే తోటం కూడా కాదు. మమ్మల్ని పని చేయడం అర్థం కాకుండా ఉంది మాకు. మేము ఇంకమ్మా ఈ రోజు చెబుతున్నాము, మేము టైటిల్ మార్చుకోం. మేము సెన్సార్ వచ్చింది, మాకు సెన్సార్ టైటిల్ తెచ్చుకోవటానికి మా డబ్బులు లేవు, సెన్సార్ తెచ్చుకోవడం కూడా మా డబ్బులు లేవు. మేమున్న రూపాయి కూలి నాలి పొలము ఇల్లు వాకిలి మొత్తం సరం కూలిపోయి తెచ్చుకొని సినిమాకి టైటిల్ అన్ని తెచ్చి పెట్టుకున్నాం. ఈ రోజు మాకు ఏమీ లేవు, మేమైతే మార్చుకోము. మార్చుకోము. మేము ఎందుకు మార్చుకోమంట మేము ఈ టైటిల్ వాళ్ళకి ఇచ్చి మార్చుకొని మేము వాళ్ళ కాడ డబ్బులు తీసుకున్నాం అనుకో, మేము డబ్బులు కాసి పడ్డోళ్ళం అవుతాం. మాకు ఈ రోజు వద్దు, ఏ రోజు మాకు డబ్బులు వద్దు. మేము తింటా మేము పత్తుండేని ఒక రూపాయి పెడతాం గానీ మాకు ఎవరు డబ్బులు వద్దు. మేమెవరు రూపాయి కూడా మేము చేయి కూడా పట్టం, వాళ్ళు తెచ్చిస్తామని మేము. మాకు ఒక నోటీసు మాది మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. నీ దారి నువ్వు పో, మా దారిని మేము పోతాం అంతే. పబ్లిక్ చదువుతాను, ఎవరైనా కూడా చదువుతున్నా. వాళ్ళు అనుకొని భయపడ్డారు కానీ ఈ సినిమాకు వాళ్ళకి సంబంధం లేదు. ఇది ఏమి చేయదు వాళ్ళకి. గోర్లో మట్టి అంత ఎక్కడ మా సినిమా ఎక్కడ ఎందుకో మరి మమ్మల్ని ఇట్లా ఆపేయడానికి ఎవరో ఉన్నారు మొత్తం మీద వాళ్ళకి. ఇట్లా మా ఊరు ఉండరా లేకపోతే ఇక్కడ ఎవరికైనా మా మీద ఖర్చులు చేయించారా వాళ్ళకి మేము ఆడుంటాము. ₹1 సినిమా ఆడ 300 కోట్ల 200 కోట్ల సినిమా ఆడ వాళ్ళ ఒక్క పూట టీ ఖర్చు అంతా మా సినిమా లెక్క వేసుకుంటే మాకైతే కొండంతా. మేము ఇది తెచ్చుకోవాలన్నా సంపాదించుకోవాలన్నా మళ్ళీ మేము ఇంకో జనం ఎత్తారు, మళ్ళీ ఇంకో జనం ఎత్తారు. మమ్మల్ని ఇంతలాగా ఇబ్బంది పెట్టి చేయడం అనేది మాకే అర్థం కాలేదు. మేము ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా మాకు దిక్కు ఉద్దేశం కూడా తెలియటం లేదు. మేము ఏం మాట్లాడతాం మాకు తెలియటం అసలు నిద్రాగారం లేకుండా మమ్మల్ని సినిమా మాది వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది, లేకపోతే 2వ తారీఖు రిలీజ్ అవుతుంది. అయ్యా మా సినిమా బాగుంది, మాది పలానా వ్యవస్థ పలానా సంస్థ అని చెప్పి అందరూ చెప్పుకొని సినిమా రిలీజ్ కోసం చెప్పుకొని మేము బయటికి పోవాల్సిన టయానా పెళ్లి సంబరంగా ఎగరాల్సిన చావు సంబరంగా మేము పబ్లిసిటీ చేసుకుంటున్నాం. మేము ఏమని చెప్పాము, పలానా సినిమా పలానా మాది రిలీజ్ అవుతుంది చెప్పడానికి మాకు అవకాశం ఉందా? లేదు. పెళ్లి రోజు ఎట్లా చేసుకోవాలనో అటు చేసుకోవాల్సిన టైం మేము చేసుకున్న దాని గురించి ఇది ఎట్టుందంటే చావు కబురు చెబుతారు చూడు, అట్టుంది మాకు. మరి దేనికి రుచి వచ్చిందో ఏమవుతుందో మా బతుకులే ఎట్లా చేసుకొచ్చింది, ఎవరు చేసిందో ఏమో నాకే అర్థం కాక మేము అయితే తప్పు మాదంటే నాది కాదు, మా తిక్కలదండి. సినిమా చూసేవాళ్ళమా కానీ చేసేవాళ్ళం కాదు. నువ్వు సినిమా తీయాలంటే నీ బతుకెంత మన బతుకెంత, మనం ఎక్కడ పోయి నిలబడి ఏం చేయగలం సినిమా నీకు తెలుసు కదా. దీని గురించి నాకు కొద్దిగా తెలుసు. అసలు మనం చేయకూడదని ఎవరు చెప్పాడు, ఎట్లా తీయాలని తెలియదు, ఎట్లా రిలీజ్ చేసుకొని తెలియదు, ఏం తెలియకపోయినా కానీ సినిమా అంటే కష్టమైన సంగతే తెలుసు. రిలీజ్ సంగతి నాకు కూడా తెలియదు. సినిమా చేయడం ఎంత డబ్బులు కావాలా, వాళ్ళు ఎవరెవరు మాట్లాడాలా, ఎవరెవరు రావాలని ఆ ఉద్దేశం తెలుసు కానీ రిలీజ్ అనేది నాకు కూడా తెలియదు. ఏముంది ఇదంతా చేసినాం కదా, రిలీజ్ కూడా సింపుల్ గా అయిపోద్ది అనుకున్నాం కానీ దీనికి ఇన్ని నెలకొలు ఇంతమంది ఉంటాయని మీరు ఎప్పుడు ఊహించలేదు, ఆశించలేదు. ఎస్, ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా చాలా మంది ప్రేక్షకులకి మీ మీద ఉన్న అపోహ పోతుందని అనిపిస్తుంది. అది తొందరలోనే మంగ గారి టీం నుంచి కానీ టీ సిరీస్ టీం నుంచి కానీ ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎటువంటి వేరే ఉద్దేశాలు ఏం పెట్టుకోకండి. అలాంటి మాటలు అన్ని కూడా మీ నుంచి ఏంటంటే అసలు కొంచెం బాధగా ఉందన్నమాట. ఏదైనా మీరు ఒక మంచి సినిమా తీశారు, మీ జ్ఞాపకంగా, మీ గుర్తుగా, మీ కష్టానికి ప్రతిరూపంగా ఒక సినిమాని తీశారు, దట్ ఈస్ స్పిరిట్ ఈస్ వన్. ఆ సినిమాని మీరు సక్సెస్ఫుల్ గా థియేటర్లో రన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఏదన్నా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. హోప్ నైతే వదలకండి. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదా, ఇది వీళ్ళిద్దరి ఆవేదన. సో స్పిరిట్ ఈస్ నాట్ వన్ అన్నది కంప్లీట్ గా వేరు, స్పిరిట్ వేరు. మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు, మేము ఎటువంటి డబ్బు ఆశించట్లేదు. మా సినిమా మేము రిలీజ్ చేసుకుంటాం, మా నోటీస్ క్లియర్ మాకు ఇచ్చేస్తే మేము రిలీజ్ చేసుకుంటాం అన్నదే వాళ్ళ వాదన అనమాట. ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని.